చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం కాన్పుల మధ్య ఎడం, కాన్పుల మధ్య ఎడం, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి పాటిద్దాం, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటిద్దాం. బాల్య వివాహాలు, చిన్న కుటుంబం కాన్పుల మధ్య ఎడం, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటిద్దాం. బాల్య వివాహాలు వద్దు, చిన్న తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటిద్దాం. బాల్య వివాహాలు వద్దు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి, ఆరోగ్యంగా జీవించండి. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటించండి. అందరికి నమస్కారం. ఈ రోజు జూలై సందర్భంగా మనము ప్రతి సంవత్సరము జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం చింతలేని కుటుంబం నానుడిగా మీరు ప్రతి ఒక్కరూ జీరో చిల్లని ఎవరైతే ఉన్నారో వారు తాత్కాలిక పద్ధతులను పౌరుడైన పురస్కరించుకొని కుటుంబ సంతోషం మరియు సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను ఈ విషయాలపై నా బంధుమిత్రులకు నియంత్రణ పద్ధతులను అధిక జనాభా కలిగిన దేశంగా ఉండినది ఇప్పుడు మన ఇండియానే ఫస్ట్ లోకి వచ్చేసింది. 144 కోట్ల జనాభాతో మన ఇండియా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఇండియా ఉంది. కాబట్టి మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ. చైనా అనేది డెవలప్డ్ కంట్రీ. సో వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా టెక్నికల్ గా అంతా కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు. కాబట్టి ఆ దేశము మంచిగా ఉండగలుగుతున్నారు. కానీ మనము డెవలపింగ్ కంట్రీ, అన్ని విధాలుగా కూడా మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము కుటుంబ నియంత్రణ అనేది పాటించాలి. జనాభా పెరుగుదలను మనం అరికట్టాలి. సో ఎక్కువ జనాభా వలన మనకి ఏం జరుగుతుందంటే మనకి విద్యా అవకాశాలు తక్కువ ఉంటాయి, మనకి పావర్టీ అనేది ఎక్కువ వస్తుంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి, పేదరికం అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు, ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళు, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి తప్పకుండా మనము ఈ కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు అనేది మనము పాటించడానికి అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మెయిన్ గా ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేసుకునేటట్టు అందరం కూడా చెప్పాలి. ఇద్దరు పిల్లలకే కాకుండా ఒక బిడ్డ పుట్టిన తర్వాత స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిడ్డకి మధ్య ఖచ్చితంగా 3 సంవత్సరాల ఎడం అనేది ఉండాలి. దీనికి గాను మేము మా గవర్నమెంట్ పరంగా IUCD అనేది వేస్తూ ఉన్నాము. తర్వాత అంతర ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయి.
తర్వాత కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి, పర్మనెంట్ మెథడ్స్ కూడా. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇవన్నీ మోటివేట్ చేయడం వల్ల బిడ్డకి ఎడం అనేది ఉండడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటారు. తల్లుల మరణాలు కానీ చిన్నపిల్లల మరణాలు కానీ సంభవించకుండా ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి యునైటీతో ఈ ప్రపంచ జనాభాను అరికట్టడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనము ఈ విధంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మరి అందరూ గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం, మరి మన భారతదేశ జనాభా దాదాపు 144 కోట్లకు పైబడి ఇప్పటికే ఉంది. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశము ప్రథమ స్థానంలో ఉంది. మరి జనాభా పెరుగుదలను అరికట్టకపోతే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అందరూ కూడా ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మనం జనాభాను అరికట్టడం కోసం మరి ఆ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడము, మరి ఒకరు లేదా ఇద్దరికి ఒక్కరు కూడా ఆపరేషన్ చేయించుకొని మరి మన జనాభాను అరికట్టడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి జనాభా పెరుగుదల వలన వనరులు తగ్గిపోతాయి, మరి దేశం పేదరికంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి మన దేశము ఇప్పటికే మనది అభివృద్ధి చెందినటువంటి దేశం. మన దేశంలో మరి వనరులకు కొరత లేదు. అయినప్పటికీ కూడా జనాభా పెరుగుదల వలన మరి ఆ వనరులు తక్కువైపోతున్నాయి, పేదరికం ఎక్కువైపోతుంది మన దేశంలో. కనుక జనాభాను అరికట్టవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కనుక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా జనాభా పెరుగుదలను అరికట్టడానికి కృషి చేయాలని, అదేవిధంగా కుటుంబ నియంత్రణ పద్ధతుల ద్వారా మరి బిడ్డకు ఎడమ దూరం ఉండే విధంగా పాటిస్తూ ఇలాంటి పద్ధతులను పాటిస్తూ మరి జనాభాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.